కాలర్ ఎగరేసి చెప్తాండా. నిన్న బంగాళాఖాతంలో లేచిన వాయుగుండము తుఫాను ఎట్లునిందో మనందరికీ తెలిసి వర్షం పడతానింది. ఆ తుఫాను పేరు ఫెల్లా. కానీ బాలీవుడ్ లో ఫస్ట్ టైం ఒక తుఫాను ఏర్పడింది. ఈ రోజు ఇంకానే ఆ తుఫాన్ స్టార్ట్. తారక్ తుఫాన్ అది. దాన్ని ఎవడు డామినేట్ చేసేవాడు లేడు. మేమే నామకరణం డబుల్ కాలర్ ఎత్తి చెప్తాం. నామకరణం మేమే చేసినాం. దానికి నామకరణం చేసినాం డబుల్ కాలర్ ఎత్తి. 25 ఏళ్ల సినీ చరిత్రలో ఎన్టీఆర్ సినిమాల్లో ఇంట్రడక్షన్ సీను వేరే లెవెల్. ఈ సినిమాలో ఒక రేంజ్ లో చూపించినాడు. అన్న ఎంట్రీ అయితే మామూలుగా ఉండదు బ్రో. అన్న ఎంట్రీ 25 ఏళ్ల సినీ చరిత్రలో ఏ సినిమాలోనూ చూడలేదు మేము. ఏ డైరెక్టర్ అలా చూపిలా. ఫ్లైట్ పట్టుకొని వస్తాడు, బాడీ 6 ప్యాక్ ఫ్లైట్ పట్టుకొని వస్తే ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ ట్విస్ట్లన్నీ మేము చెప్పకూడదు, ఇంకా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఇంటర్వెల్ లో కూడా ఒక ట్విస్ట్ ఉంది, మామూలుగా ఉండదు. కాలర్ దించే ప్రసక్తే లేదు. అన్నా ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఒక్క కాలర్ కాదు, 2 కాలర్లు ఎత్తుకొని ప్రతి ఒక్క అభిమాని థియేటర్ లో నుంచి బయటకు వస్తాడని ఎంత ఖచ్చితంగా చెప్పాడో, ఈరోజు ఎన్టీఆర్ ఒక ప్రతి అభిమాని కూడా 2 కాలర్లు ఎత్తుకొని బయటకు వచ్చామన్నా. అసలు మూవీ ఏందన్నా, అసలు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో హృతిక్ రోషన్ కూడా డామినేట్ చేశాడన్నా. ఆ విజువల్స్ ఏందన్నా, అసలు ప్రతి ఒక్క ఎన్టీఆర్ యొక్క అభిమాని యొక్క కళ ఏంటంటే ఎన్టీఆర్ ని అలా చూడాలని. స్టైలిష్ లుక్ లో 25 ఏళ్ళు అయింది ఎన్టీఆర్ అన్న సినీ ఇండస్ట్రీ అడుగుపెట్టి. ఈ ఇన్నేళ్లలో ఏ డైరెక్టర్ కూడా అలా చూపించలేదు. నానక్ ప్రేమతోలో మాత్రమే అలా చూపించాడన్నా. ఈ మూవీ మొత్తం ఎన్టీఆర్ అన్న వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్క అభిమాని విజలేస్తారు, అట్లా చూపించాడన్నా. మ్యూజిక్ అన్న, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో తెలియదు కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ ఏమో అన్నా. ఎన్టీఆర్ అన్న వచ్చిన ప్రతి సీన్ లో ఆ మ్యూజిక్ తో ఎన్టీఆర్ అన్నకి ఎలివేషన్ ఎట్లా ఇచ్చాడంటే అట్లా ఇచ్చాడన్న. మైండ్ పోతాంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, అసలు ఆయన కూడా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ ఏమో అన్న. బాలీవుడ్ నుంచి వచ్చాడు, హృతిక్ రోషన్ ఉన్నాడు. హృతిక్ రోషన్ ని ఎక్కువ చూపిస్తాడేమో అనుకున్నాం కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ లాగా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ బై మూమెంట్ లాగా ప్రతి ఒక్క సీన్ ని తగ్గకుండా ఎట్లా చూపించాడంటే అట్లా చూపించాడన్న. అసలు ట్విస్ట్ లేదన్న. అసలు సినిమా రిలీజ్ కాకముందు ఎన్ని రివ్యూలు చెప్పినారు, ఎంతమంది ఎన్ని స్టోరీలు చెప్పినారు, ఇట్లుంటుంది అట్లుంటుందని. దానికి కంప్లీట్ ఆపోజిట్ అన్న, అట్లా చూపించినాడు. ఇంకా అలాగే బుకింగ్స్ 100 మాటలు చెప్పినారు. ఎంత హేటెడ్ వచ్చింది. ఎన్టీఆర్ ఒక్కడే, ఎన్టీఆర్ అన్న ఒక్క కాలర్ స్టేట్మెంట్ ఒక్కటే నిలబడి ఈరోజు తట్టుకొని నిలబడింది. ఈ రోజు నుంచి అసలైన దండయాత్ర ఏందో ఎన్టీఆర్ అన్న చూపిస్తాడు. అది ఎలాగంటే ఎన్టీఆర్ అన్నకు రూరల్లో ఉన్నంత పవర్, ఆఫ్లైన్ అయినంత క్రేజ్ ఎక్కడికి ఎవరికి లేదు. అది ఈరోజు ఏందో ప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్క థియేటర్స్ కూడా ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపంతో చూపించాడన్న. స్క్రీన్ మీద కనపడతా అంటే పూనకాలు వస్తున్నాయి. ఆ యాక్టింగ్ ఏందన్నా అసలు. ఇంకొకటి ఆదిత్య చోప్రే, ప్రొడ్యూసర్ ఆఫ్ ద వార్ 2 మూవీ. ఆయనకు ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరూ చాలా థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే ఎన్టీఆర్ఏ కావాలని చెప్పి పట్టుబడి ఇంటికి వెళ్ళి మరి నువ్వు కావాలని చెప్పి తెప్పించుకొని ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందంటే అది ఆదిత్య చోప్రే వల్లే. అంతే అన్న. అన్న డైరెక్టరు చెప్పా కదన్నా, ఫ్యాన్ బై మూమెంట్. అసలు ఒక ఫ్యాన్ ని ఎలా చూస్తామో, మేము ఎన్టీఆర్ అన్నని ఎలా చూడాలో 25 ఏళ్ల నుంచి ఎలా చూడలేదో అలాగే చూపించాడన్న అయాన్ ముఖర్జీ. అట్లా చూపించాడు. హృతిక్ రోషన్ కూడా అసలు తగ్గలేదన్న. ఆయన కూడా యాక్టింగ్ బాగుంది. ఎన్టీఆర్ అన్నతో చూస్తుంటే అంటే మనం చూస్తుంటే ఇద్దరిని ఒక తాగా చూస్తుంటే కళ్ళు నిండిపోతున్నాయి. 2 కళ్ళు చాలట్లేదు. హృతిక్ రోషన్ గురించి కూడా భారీగా ఉంది. యాక్షన్స్ కానీ ఇద్దరివి వేరే లెవెల్లో ఉన్నాయి. ట్విస్టులు భారీగా ఉన్నాయి. ఆ ట్విస్టులు అంతా మేము చెప్పకూడదు, మీరు వెళ్ళి చూడండి. భయంకరంగా ఉన్నాయి. అవి సూపర్ గా ఉన్నాయి. మెయిన్ చెప్తాను అదున్నా, ఎన్టీఆర్ ని కొట్టే మొగోడు ఇంకా రాలేడు. ఇండియా లెవెల్లో కానీలే, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకే బ్రాండ్ ఈ కాలర్ బ్రాండ్. ఇది కాలర్ బ్రాండ్. మా అన్న చెప్పినాడు, ఎత్తి చెప్పినాడు,
అది మా బ్రాండ్. 10 ఏళ్ల ముందు సింగిల్ కాలర్ ఎత్తారు, ఇప్పుడు డబుల్ కాలర్ ఎత్తుతున్నారు అంటే ఇంకా దించే పనే లేదంగా. అప్పుడంటే మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఏదో చేసుకుంటాను నిన్న, అప్పుడంటే సింగిల్ కాలర్ ఉండింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో తారకన్న డబుల్ కాలర్ లేసింది. ఎవడు ఆపలేడు, ఆపే మొగ్గోడు ఎవడు రాలేడు. ఇంకోటి కుట్టమని చెప్తాము, ఖచ్చితంగా ఇంకో కాలర్ ఎక్స్ట్రా కుడతారు కుట్టే వాళ్ళు ట్రైలర్లకు. అదే చెప్పేది, డబుల్ కాలర్ కావాలి. అది ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది. అన్న ఎంట్రీస్ తో, అన్న ఫైట్స్ తో, అన్న ఎలివేషన్స్ తో, అన్న లుక్స్ తో పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. 100% ఇది గ్యారంటీ. జనతా గ్యారేజ్ సినిమా చూసినాము, జనతా గ్యారేజ్ సినిమా చూసినా. మా అన్నని వెనకాల పెట్టుకొని సీల్ వేసే ప్రసక్తే లేదన్నాడు ఎవరు, రాజు కనకల. కానీ ఈ కాలర్ లో దించే ప్రసక్తే లేదు. సీల్ వేసి చెప్తాను చూడు, రాజమౌళి సీలే తెలుగు ఇండస్ట్రీ ఇండియా ఇంటర్నేషనల్ సీల్ వేసి చెప్తాను. ఇంటర్నేషనల్ సీల్ వేసి చెప్తాము. తారకన్న ఫ్యాన్స్ సీల్, ఈ కాలర్ కూడా చెప్తాను. మా అన్నని జనతా గ్యారేజ్ లో వెనకాల పెట్టుకొని వేసిన సీల్ ఎట్టుంటుందో ఆ సినిమాతో హైప్ కి, ఈ సినిమాలో మా తారకన్న కాలర్ దించే ప్రసక్తే లేదని మేము సీల్ వేసి చూపిస్తున్నాం. అది చేస్తాడో ఈ కాలర్ కి ఈ సీల్ ఖచ్చితంగా ఉంటుంది, పడిపోద్ది 100%. ఈ సీల్ ఉంటుంది, డబుల్ కాలర్ ఖచ్చితంగా ఉంటుంది 100%. ఇది గ్యారంటీ. వేరే లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక్కడే ఉంటాడు తారక్. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినాడు, ఆ ఎంట్రీతో ఊరిలో కొట్టమని చూద్దాం. బాలీవుడ్ లో అయినా సరే వుడ్లు లేవు. నేను మొన్నే చెప్పిన టీజర్ తోనే చెప్పిన తారకన్న కుట్లతో సమానం లేదు. ఉండేది ఒకే వుడ్, అది తారక్ వుడ్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరినైనా కొడతాం. కాలర్ ఎగరేసి చెప్తాను. బీజిఎం ఏమి తాగేసి కొట్టాడు, అన్ని మిక్సింగ్ దాక్కొట్టినాడు. అన్న ఎలివేషన్స్ తో ఒక్కో షాట్ అయితే మామూలుగా ఉండదు, పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి డాన్స్ అయినారు బ్రో. ఆ డాన్స్ కి అయితే అన్న స్టెప్పులు వేస్తుంటే హృతిక్ రోషన్ అసలు షేక్ అయిపోయినాడు. డామినేట్ చేయనాడు డాన్స్ లో. అన్న గురించి తెలిసిందే కదా, డామినేషన్ చేయనాడు. బాడీలో కొంచెం తగ్గచ్చు ఎన్టీఆర్ కి, కానీ డాన్స్ లోనా ఫైట్ లోనా యాక్షన్స్ లుక్స్ వేరే లెవెల్. పిక్స్ తిన్నాయనాడు, అంతే సీన్ తినేనాడు. మామూలుగా ఉండదు, ఒక్కో షాట్ మామూలుగా ఉండదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్టీఆర్ ఖచ్చితంగా చెప్తాను, నేను ఎగరే చెప్తాను. ఖచ్చితంగా 100% మా అన్న కాలర్ ఎత్తిండేదే మా కోసం నా. మేము ఎందుకు వదులుతాము? ఇంటర్నేషనల్ లెవెల్లో మేము కూడా ఎగరేస్తాం, డబుల్ కాలర్ ఎగరేస్తాం. కాలర్ దించడం కుదరదు, అంతే. అది నేషనల్ పర్మిట్ అంతా అయిపోయింది. వరల్డ్ వైడ్ ఏందిన్నా బ్యాంక్ సీల్ ఎత్తుకొని వచ్చేసినారు. బ్యాంక్ సీల్కి ఏ సీలు పనికిరావు. ఈ సీల్ ముందర అన్ని సీలు తక్కువే.